ఈ పరిశుద్ధాత్మ కూడికకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగివేసుకొనుము. చాలు, మీరు తలెత్తండి, నేను క్లుప్త వ్యాఖ్యానం చేస్తాను. దేవాతి దేవుడు యెరూషలేమును గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. యెరూషలేములో ఉన్న నివాసుల హృదయం పాడైపోయింది. యెరూషలేములో ఉన్న నివాసుల హృదయం చెడుతనముతో నింపబడిపోయింది. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరి హృదయం దేవునికి ఇష్టముగా లేదు. దేవుని మనసును కష్టపెడుతూ వారి హృదయంలో తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్నారు. దేవాతి దేవుడు వీటన్నిటినీ పరీక్షించాడు, వీటన్నిటినీ పరిశోధించాడు. పరిశోధించిన దేవుడు, పరీక్షించిన దేవుడు ఒక చక్కని మాట వారితో చెప్తున్నారు. నీవు రక్షించబడినట్లు అంటే ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారు? మరణానికి దిగజార్చబడుతున్నారు. ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే ఆత్మ సంబంధమైన జీవితము నుండి తొలగిపోయారు. శరీర సంబంధమైన జీవితంలో అడుగుపెట్టారు. శరీర సంబంధమైన ఆలోచన ప్రకారం అడుగులు వేస్తూ వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీటన్నిటిని చూచి దేవుడు అంటారు, చూడండి, మీరు రక్షించబడినట్లు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ హృదయంలో ఉందే చెడుతనం, మీ హృదయంలో ఉందే చెడు బీజం, మీ హృదయంలో ఉందే చెడు ఆలోచన, దాని అంతటిని ఏం చేసుకోవాలట? మీ హృదయం పవిత్రపరచబడినట్లు, మీ హృదయం పరిశుద్ధపరచబడినట్లు, మీ హృదయం పవిత్రపరచబడి, మీ హృదయం పరిశుద్ధపరచబడి, మీకు మీరు రక్షించుకొని రాబోతున్న ఉగ్రతల నుంచి మీరు తప్పించబడినట్లుగా ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ హృదయాన్ని సంపూర్ణంగా, మీ హృదయములో ఉన్న ఆ పాపమును, ఆ చెడుతనమును మీరు కడిగి వేసుకుంటే తప్పక రాబోతున్న ఉగ్రతల నుండి మీరేమవుతారు? రక్షించబడతారు అని దేవుడు వారికి ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుడు ఆ 13వ వాక్యం నుంచి మనం చదివితే కొన్ని ఆధారాలు మనకు దొరుకుతాయి. చదవండి. మేఘము కమ్మునట్లు ఆయన వచ్చుచూ ఉన్నాడు. చాలమ్మా, చాలు. ఎందుకు దేవుడు ఈ మాట వారితో చెప్తున్నారంటే, వర్షానికి ముందు వర్షం వస్తుంది అన్న సంగతిని తెలుసుకునే దానికి ముందు మేఘం ఏ విధంగా అయితే కమ్ముకుంటుందో, మేఘాన్ని చూచినప్పుడు జనులు వర్షం పడుతుంది అని ఎలా నిర్ధారించుకుంటారో, మేఘం కమ్ముకున్నప్పుడు జనులు వర్షం పడుతుందని ఎలా తెలుసుకుంటారో, అలాగే మేఘము కమ్ముకునేటట్లుగా నేను కూడా త్వరలోనే ఈ భూమిని ఆవరించబోతూ ఉన్నాను. నేను కూడా త్వరలోనే మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నాను. నేను కూడా త్వరలోనే మేఘాల మీద నిలిచి ఉండబోతున్నాను. నేను నిలిచి ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే హృదయము కడగబడుతుందో, ఏ వ్యక్తి అయితే హృదయాన్ని పవిత్రపరుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే నేను వస్తున్నాను అన్న సంగతిని గ్రహించి తనకు తానే రక్షించుకుంటాడో, తప్పక ఆ వ్యక్తి నన్ను చూడగలుగుతాడు. నన్ను చూడటమే కాదు, ఆ వ్యక్తి కన్ను రెప్పపాట్లో ఎక్కడికి వస్తాడు? నా యొద్దకు వస్తాడు. గనుక మేఘము కమ్ముకునినట్లుగా నేను కూడా మేఘాల మీద అడుగు పెట్టబోతున్నాను. గనుక నేను రాక తొలికే మీరందరూ ఏం చేయాలి? నేను మేఘాల మీద అడుగు పెట్టక తొలికే మీరందరూ ఏం చేయాలి? నా రాక తొలికే మీరందరూ ఏం చేయాలి అంటే, మీ హృదయములో ఉంది కదా, ఏంటిది?
చెడుతనం మీ హృదయములో ఉంది కదా పాపం, దాన్ని మొత్తాన్ని ఏం చేయాలి? కడిగి వేసుకోవాలి అని దేవాది దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట యెరూషలేములో ఉన్న నివాసులకు చెప్పాడండి. యెరూషలేము అంటే ఏంటి? దేవుని సంఘం. అంటే ఈ రాత్రి ఈ సంఘములో చేర్చబడిన నేనైనా మీరైనా ఎవరైనా కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు. ప్రతి వ్యక్తి హృదయంలో ఉండవలసిన ఆలోచన ఏంటి అంటే, ప్రతి వ్యక్తి హృదయంలో ఉండవలసిన ఉద్దేశాలు ఏంటి అంటే, ప్రతి వ్యక్తి హృదయంలో ఉండవలసిన ఆ తలంపు ఏంటి అంటే, దేవుడు త్వరగా రాబోతున్నారు, దేవుడు మేఘాల మీద ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు, దేవుని రెండవ రాకడ నా కనుల ముందు నిలిచి ఉంది కనుక నేను ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడినట్లుగా, ఆయన ముఖ దర్శనము చేయునట్లుగా, ఆయనతో నేను నిలిచి నడుచున్నట్లుగా నాకు నేనే నా అంతరంగమును పరిశుద్ధపరుచుకోవాలి, నా అంతరంగమును శుద్ధి చేసుకోవాలి, నేను పరిపూర్ణుడిగా మార్చబడి పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడాలి అని తలంచిన వారమై ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన హృదయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మన హృదయాన్ని మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. మన హృదయాన్ని మనం ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. మన హృదయాన్ని మనం ఏం చేయాలి? ప్రభువుకు ఇష్టమైన మార్గాలలో ఈ హృదయం నిలిచి ఉండునట్లుగాను, ప్రభువుకు నచ్చిన మార్గాలలో ఈ హృదయం నిలిచి ఉండునట్లుగాను మనమందరం ఏం చేయాలి అంటే, మన హృదయములో ఉన్న దానిని కడిగి వేసుకొని ఒక నిర్మలమైన మనస్సాక్షితో, ఒక పరిశుద్ధమైన మనసుతో మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు సంఘం కన్ను రెప్పపాటులో రూపాంతరం చెంది ఎవరిని చేరుతుంది? దేవుణ్ణి చేరుతుంది. ఈ రోజున మనకు ఆ ఆశ లేదండి. మనము దేవుని సన్నిధిలోనికి ఎందుకు రావాలి చెప్పరేంటి? మనం దేవుని సన్నిధిలో ఎందుకు అడుగు పెట్టాలి అంటే, మన హృదయమును మనం కడుగుకునేదానికి రావాలి. ఈ హృదయములో చెత్త చెదారం వేసుకొని దేవుని మందిరంలో ఉండాలని కాదు. దేవుని మందిరంలోనికి ఎందుకు మనం రావాలి అంటే, నన్ను నేను పరిశుద్ధపరుచుకోవాలి, నన్ను నేను దేవుని రాకడ కొరకు సిద్ధపరుచుకోవాలి, నన్ను నేను దేవుని రాకడ కొరకు ఆయుత్తపరుచుకోవాలి. ఒకరి గురించి నాకు అనవసరం. నేను ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయన ముఖ దర్శనాన్ని చూస్తానా లేదా అనే ఆలోచన మన మనసులో మెదిలినప్పుడు అండి, తప్పక మీరైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనండి క్రీస్తు యేసు ఎదుట నిలబడటం ఖాయం. ఈ ఆలోచన లేదనుకోండి, మనం ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా కన్ను రెప్పపాటు రూపాంతరం చెందేదానికి వీలే లేదు. అందుకని ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలు పొందిన మనం అందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అనుకోకుండా, వచ్చిన నేను ఎలా ఉన్నాను, వచ్చిన నేను ఏం మాట్లాడుతూ ఉన్నాను, వచ్చిన నేను ఏమి ఆలోచిస్తున్నాను, మాట్లాడవలసిన మాట మాట్లాడుతున్నానా, ఆలోచించవలసిన ఆలోచిస్తున్నానా, ఉండవలసిన పద్ధతిలో నేను ఉండగలుగుతున్నానా, నడిపించవలసిన మార్గాల్లో నేను నడిపించబడుతున్నానా అనే ఆలోచన మన హృదయానికి మెదిలినప్పుడు మనకు మనమే సరి చేసుకుంటామండి. ఇంకొకరు సరి చేయవలసిన అక్కర్లేదు. ఇంకో మాట చెప్పనా, మన ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడండి, మన ముందు వెళ్తున్న వ్యక్తి ఏం చేశాడు? అరటిపండు తొక్క అక్కడ ఉంది, కాలు వేసాడు, జాడి కింద పడ్డాడు. అప్పుడు చూసిన మనం ఏమవుతాం? ఏనైలు ఏమవుతాం? వాడు పడ్డాడు, నేను కూడా పడతాను, అరటిపండు తొక్క మీద కాలు వేస్తావేంటి? మాట్లాడండి అమ్మా. ఏం చేస్తావు? అరటిపండు తొక్క మీద కాలేయకుండా అరటిపండు దాటుకొని వెళుతావు. ఎందుకని? నీకు ముందు వెళుతున్నవాడు ఏమయ్యాడు? పడ్డాడు. ఇప్పుడు వెనక వెళుతున్న నువ్వు ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. దాన్నే జ్ఞానం అంటారు. అంటే ఇప్పుడు మనకు మనమే, ఓహో ఈ మార్గంలో నేను వెళ్తే పడుతాను, ఈ మాట మాట్లాడితే ఇది తప్పు కదా, ఇది నేను ఇలా ఆలోచిస్తే ఇది తప్పు కదా, దీన్ని నేను ఆలోచించకూడదు, దీనిని నేను మాట్లాడకూడదు, ఈ మార్గంలో వెళ్ళకూడదని మీకు మీరే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
ఇంకొకరు చెప్పనక్కర్లేదు. మీకు మీరే ఒక ఆలోచన తీసుకొని ఈ వాక్యానుసారంగా ఏ వ్యక్తి అయితే అడుగులు వేస్తాడో వాక్యం చెప్తుంది తప్పక ప్రభువును చేరుతాడట అతను. ఎందుకని అంటే హృదయము కడుగుకున్నాడు, ఏ మలినము లేకుండా. హృదయం ఏమైంది? కడగబడింది. హృదయం ఏమైంది? పరిశుద్ధపరచబడింది. హృదయం ఏమైందంటే దేవుడు నివసించే ఒక యోగ్యమైన స్థలముగా మారింది. కనుక ఇప్పుడు ఆ వ్యక్తి కన్ను రెప్పపాటులో దేవుని యొద్దకు వెళ్ళగలుగుతాడు. అందుకే లేఖనంలో కూడా ఒక మాట రాయబడింది. నోవహు ప్రజలందరికీ ఒక మాట చెప్పాడు. ఎందుకు చెప్పవలసిన అవసరం ఏంటంటే లేఖనం అంటుంది, జనుల హృదయం ఏమైపోయిందంట? చెడిపోయినదై. వాక్యంలో చక్కగా రాయబడిందండి. జనుల హృదయము చెడిపోయి వారి ఆలోచన ఎలా ఉన్నాయట? చెడ్డవై. చెడ్డవై అంటే వారి హృదయము చెడిపోయింది, వారి ఆలోచనలు కూడా ఏ విధంగా మారాయి? చెడ్డవై. చెడ్డవై ఉండినందున దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చి పడింది. నోవహుతో చెప్పాడు, నోవహు ఈ దేశము రక్షించబడినట్లు, ఈ దేశ ప్రజలు రక్షించబడినట్లు తమకు తాము రక్షణ కలిగిన మార్గంలో నిలబడినట్లుగా నీవు హెచ్చరిక చేయి వారికి. ఎందుకంటే ఈ దేశంలో నీతిమంతుడు నీవు, హృదయం కడగబడిన వ్యక్తివి నీవు, ఈ దేశంలో ఉన్న వారందరికంటే యోగ్యమైన వాడివి, నా సన్నిధిలో నిలబడుటకు నువ్వెవరు? అర్హత కలిగిన వాడివి, నేను కోరుకున్న వ్యక్తివి నువ్వు గనుక ఇప్పుడు నీవు ఆ ప్రజల యొద్దకు వెళ్ళి కడగబడిన నీ హృదయంలోంచి వస్తున్న ఆలోచన వారికి తెలియచేయి. ఎందుకంటే వారికి ఎప్పుడైతే నీవు మాటను అందిస్తావో వారి హృదయాన్ని కడుగుకుంటే సరి, వారి తలంపులు వారి ఉద్దేశాలు మార్చుకుంటే సరి, లేకపోతే వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది. కనుక నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఈ నోవహు గారు వెళ్ళి ఒక చిన్న మాట చెప్పాడు. చూడండి, ఇంక ఎంతకాలం హృదయము కడగబడకుండా హృదయములో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు పెట్టుకుని ఇంకెంతకాలం బ్రతుకుతారు? ఇదిగో ప్రభు రాబోతున్నాడు, జలప్రలయం రాబోతూ ఉంది, ఈ దేశం మొత్తం ఏమవుతుంది? జలముతో నింపబడిపోతుంది. ఈ దేశంలో ఏ వ్యక్తి నశించిపోకుండా నేను చెప్పే మాట విని నేను చెప్పే చోటకి మీరు రాగలిగితే నిశ్చయముగా మీరు రక్షించబడతారు అని నోవహు గారు చాలా శుభోదలు చేశారండి. ఏ ఒక్కడైనా విన్నాడా? చెప్పరేంటండి? ఏ ఒక్కడైనా విన్నాడా? కొంచెం మన వైపు నేను చెప్తాను. వాళ్ళెవరు? దేశంలో ఉన్న ప్రజలు ఎవరు? నోవహు దగ్గర ఉన్న వ్యక్తులే కదా, నోవహు తెలిసిన వ్యక్తులే కదా. మరి నోవహు వెళ్ళి చెబితే ఎందుకు వినలేదు? మూర్ఖత్వం అండి, మూర్ఖత్వం. వచ్చినప్పుడు సంగతిలే, అది జరిగినప్పుడు సంగతిలే. ప్రస్తుతం మాకు కాలం గడిచిపోతుంది కదా, కాలం దొర్లిపోతుంది కదా, మా కడుపు నిండుతుంది కదా, దినాలు దొర్లిపోతున్నాయి కదా, మాకేంటంటే ఇంకా ఇబ్బంది. వర్షం పడినప్పుడు భూమి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు వర్షపు చొక్క భూమి మీద లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చి వర్షం పడుతుందంటే మేమెక్కడ నమ్మేదిరా బాబు, ఇదంతా జరగదులే అని వారి హృదయంలో ఉన్న చెడు ఆలోచనలుగానే ఉన్నాయి. వారి తలంపులో వస్తున్న ఆలోచన ఏమైనా మారిందంటే మారలేదు. దేవుని ఆలోచనకు వీరి ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉందండి. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు ప్రేమతో చెప్పినా ఈ ప్రజలు లోబడలేదు. దేవుడు కూడా ఏం చేస్తాడు? చూస్తాడు. లోబడినప్పుడు ఏం చేస్తాడు దేవుడు కూడా? చెప్పరేంటండి? దేవుడు కూడా ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. దేవుని మాటకు లోబడి దేవుని మాట హెచ్చరిక చేసినప్పుడు నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని తట్టినప్పుడు దానికి శిరస్సు వంచితే దేవుడు ఏ క్షణములోనైనా నిన్ను తప్పిస్తాడు. ఆ ఉగ్రతలో నువ్వు పడకుండా. ఈ ప్రజలు అలా చేయలా. ఇది జరగదు, ఇది నెరవేర్చబడదు అనుకున్నారు. రానే వచ్చిందండి, ఉగ్రత రానే వచ్చింది, జలప్రలయం రానే వచ్చింది. నోవహు కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఓడలోనికి వెళ్ళింది. వాక్యం అంటుంది, ఓడలోనికి వెళ్ళినవి మాత్రమే ఏమయ్యాయి? రక్షించబడ్డాయి. అంటే హృదయాన్ని మార్చుకోకుండా, ఈ చెడుతనమును కడిగి వేసుకోకుండా ఏ వ్యక్తి అయితే నిలబడ్డాడో ఆ వ్యక్తి ఏమయ్యాడు?
జలప్రలయంలో ఉగ్రతలో నుండి తప్పించబడలేకపోయాడు. ఈ రాత్రి ఓ సేవకుడుగా నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ మీరు వినొచ్చు, ఎప్పుడు మీరు పుట్టినది మొదలుకొని, మీకు ఊహ వచ్చినది మొదలుకొని, ఓ అబ్బో నేను ఈ బైబిల్ చేత పట్టినది మొదలుకొని ఈ మాట నేను వింటూనే ఉన్నా, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, వచ్చింది లేదు, సచ్చింది లేదు, ప్రభువు రాలేదు, నేను జావలేదు అనే ఆలోచనతో మనం అడుగులు వేస్తూ వస్తున్నాం. అన్ని కాలాలు మనవి కాదు, అన్ని రోజులు మనవి కాదు. అంటే కాలము మన ముంగిట ఉండగానే, కాలములో మనం నిలిచి ఉండగానే మనం ఏం చేయాలంటే ఈ హృదయములో చెడుతనం అంతటిని ఏం చేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. అందుకే ఈ రాత్రి మరొకసారి ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, వినండి. ఒకవేళ ఇప్పటి వరకు ఏ చెడుతనముతో నీ హృదయం నింపబడిపోయి దేవుడికి నచ్చని హృదయముగా మార్చబడిపోయిందో నాకు తెలియదు. నీ హృదయములో చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, చెడుతనం, నీ మనసులో చెడు తలంపులు ఒకవేళ నిలిచిపోయి ఉన్నాయేమో, ఈ రాత్రి వాటిని కడిగి వేసుకోగలిగితే ఆ రోజు దేవుడు యెరూషలేము నివాసులతో చెప్పినట్లుగా, ఆ రోజు నోవహు ఆ ప్రజలతో చెప్పినట్లుగా, ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీతో కూడా చెప్తున్న ఈ వాక్యానుసారాన్ని బట్టి నేను కూడా మీతో చెబుతూ ఉన్నాను. ఇదిగో మన ముంగిట ఒక ఉగ్రత దినము నిలిచి ఉంది, ఒక ఉగ్రత దినం పొంచి ఉంది. ఆ ఉగ్రత దినములోంచి నీవు నీ కుటుంబం తప్పించబడాలి అంటే, నీకు కలిగినవి తప్పించబడాలి అంటే, ఆ ఉగ్రత దినమందు తప్పించబడి క్షేమకరమైన చోట నిలబడాలంటే ఈ రాత్రి ఎవరైనా కావచ్చు ప్రపంచంలో, మీరే కాదు, నేనే కాదు, ప్రభు రాకడకు సిద్ధపరచబడుతున్న ఏ వ్యక్తి అయినా కావచ్చండి. ప్రతి వ్యక్తి హృదయంలో ఏముండాలంటే, నా హృదయంలో చెడుతనము నేను కడిగి వేసుకోవాలి, నా హృదయంలో చెడుతనము నేను కడిగి వేసుకుంటేనే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నేను మహిమ కలిగిన సంఘముగా నేను నిలబడుతాను అనే ఆలోచన మన మనసులో మెదిలినప్పుడు అండి, తప్పక రాబోతున్న ఉగ్రతలో నుండి, లేకపోతే రాబోతున్న ప్రభు రాకడలో మనం ఈ లోకంలో ఇడవబడకుండా మనం క్రీస్తును చేరగలుగుతాం. అందుకని ఈ రాత్రి మనం ఏం చేయాలంటే, దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడే నాకు నేను రక్షించబడి రాబోతున్న ఉగ్రతలోంచి నేను తప్పించబడినట్లుగా నాకు నేనేం చేసుకోవాలి చెప్పండి కొంచెం గట్టిగా. ఏం చేసుకోవాలి అమ్మా, గట్టిగా చెప్పు. నాకు నేనేం చేసుకోవాలి అంటే, రాబోతున్న ఉగ్రతల నుంచి నేను రక్షించబడి క్షేమకరమైన చోట నిలబడినట్లుగా నా హృదయమును నేనేం చేసుకోవాలి, చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి వేసుకోలేదనుకో, ప్రభు రాకడ నువ్వైనా నేనైనా ఎత్తబడేదానికి వీలు లేదు. అందుకే దావీదు కూడా కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తారు, మీరు చదవద్దు, నేను చెప్తాను వినండి. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బాబు, నా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నా హృదయం నువ్వు ఎలా కడగాలంటే, హిమము కంటే, హిమము అంటే ఏంటి, ఐసుగడ్డలా. దావీదు దేవుని సన్నిధిలోకి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయము హిమము కంటే ఎలా కడగమన్నాడు? బాబు, ఇదిగో నా హృదయంలో చెడుతనం చాలా ఉంది, నా హృదయంలో చెడుతనం పెట్టుకొని అడుగులు వేస్తున్నాను, నా మనసులో వస్తున్న ఆలోచన కూడా ఏ విధమైపోయిందంటే చెడిపోయింది. కనుక ఆ చెడు హృదయాన్ని నీవు ఎరిగి నువ్వు నా దగ్గరికి ఒక సేవకుని పంపి నీవు నాతో మాట్లాడావు. దావీదు అంటున్నాడు, నేను చెడు మార్గములో నిలబడినప్పుడు, నా హృదయం చెడు తలంపులతో నింపబడినప్పుడు, నేను చెడు ప్రవర్తన కలిగి నేను అడుగులు వేస్తున్నప్పుడు ఏం చేసావు? ఒక సేవకుడు నా యుద్ధకు పంపి నా ప్రవర్తన ఏంటో నువ్వు నాకు తెలియచేసావు, నా నడవడిక ఏంటో నువ్వు నాకు తెలియచేసావు, నేను నిలబడిన చోటు ఏంటో నువ్వు నాకు తెలియచేసావు, నేను ఆలోచిస్తున్న ఆలోచన ఏంటో నువ్వు నాకు తెలియచేసావు. కనుక నేను చేసినది తప్పే, నేను ఆలోచించినది తప్పే. అందుకని నీ సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాయా, ఈ హృదయము ఎలా మారాలి? చెడు తలంపులతో నింపబడకూడదు. ఈ నాలుక ఎలా మారాలి? చెడు మాటలతో మాట్లాడకూడదు. ఈ మనసు ఏ విధంగా మారాలి? ఈ నా తలంపులు ఏ విధంగా మారాలంటే పరిశుద్ధమైనవిగా ఉండాలి. కనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నా పాపమును తీసివేసి నా హృదయములో వస్తున్న ప్రతి ఆలోచనను, ప్రతి ఉద్దేశాన్ని, ప్రతి ఉద్రేకాలను నువ్వేం చేస్తావంటే
కడిగివే. ఎలా కడగమన్నాడు? చూసి చూడనట్టుగా కాదు, కొంచెం ఉంచనట్టుగా కాదు. ఎలా కడగమన్నాడు? సంపూర్ణముగా. ఎలా మారాలి? నా హృదయంలో ఒకవేళ భూతద్దం పెట్టి వెతికినా ఏ మచ్చ నా హృదయంలో కనపడకూడదు. అంటే మంచు కంటే, హిమము కంటే నా హృదయం తెల్లగా ఉండాలి. నేను అంటానండి, అన్నిటికంటే తెల్లగా ఉండేది ఏంటి భూమి మీద? మంచే కదా. మాట్లాడండి, మంచు లేదని మనకు చిన్న మచ్చని కనపడుతుందా? కనపడదు. కానీ దావీదు కూడా అదే అంటున్నాడు, బాబు హిమము కాదు కానీ హిమములో ఎక్కడొకసారి ఒకవేళ ఎలాంటి మచ్చలైనా కనపడొచ్చేమో, కానీ దానికంటే ఏమవ్వాలి? ఇంకొక మాట చెప్పనా? దేవుడిలో దావీదు అడిగి ఉంటాడు, హిమం కాదులయ్యా, ఇదిగో నీ మనస్సు ఎలాగైతే ఉందో దావీదు అడిగి ఉంటాడండి. హిమము కంటే ఇంకా తెల్లనైన మనసు ఎవరిది? ప్రపంచంలో దేవుని తప్ప ఇంకెవరిదన్నా ఉందా? అందుకే దేవుని అడుగుతున్నాడు, హిమం కాదు కానీ నీ హృదయం ఎంత తెల్లగా అయితే ఉందో, నీ ఆలోచన ఎంత తెల్లగా అయితే ఉందో, నీ హృదయ తలంపులు ఎంత తెల్లగా అయితే ఉన్నాయో, నా హృదయ తలంపులు అలా మారాలి, నా ఆలోచన అలా మారాలి. నా హృదయము ఎలా ఉండాలంటే నీ హృదయము వలె ఉండాలి. నీ హృదయము వలె నా హృదయము ఉండినప్పుడు నేను ఈ లోకంలో ఎక్కడ జారిపోకుండా రాబోతున్న ఉగ్రతలో నుంచి నేను తప్పించబడుతాను. కనుక తప్పించబడినట్లుగా నా హృదయం ఏమవ్వాలి? చెప్పండి. నీ హృదయము వలె నా హృదయం మారినప్పుడు నేను తప్పించబడుతాను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు అడిగాడు. దేవుడు ఏం చేశాడు? ఒరే నువ్వు దుర్మార్గుడవురా, ఒరే నువ్వు పాపాత్ముడవురా, నువ్వు ఇంతే అని వదిలిపెట్టలేదండి. పశ్చాత్తాపడ్డాడు గనక, దేవుణ్ణి అడిగాడు గనక దేవుడు అతని హృదయాన్ని ఎరిగి అతని హృదయాన్ని ఏం చేశాడు? తెల్లనైన మనసుతో నింపి పడవేశాడు దేవుడు. హల్లెలూయా. తెల్లనైన మనసు దేవుడు అతనికి దయచేశాడు. అందుకే దేవుడు కూడా ఈ రాత్రి మనతో ఆ రోజు వారితో చెప్పాడు, చూడండి, మీ హృదయం ఏమవ్వాలి? మీ హృదయములో ఉన్న చెడుతనం అంతటిని ఏం చేయాలి? కడిగి వేసుకుంటే మీకు మీరు రక్షించబడతారు అన్నాడు దేవుడు. ఈ రాత్రి మనము కూడా ఒక చిన్న పని చేయాలి. ఏం పని? మన హృదయములో ఉన్న చెడ్డవన్నీ తీసిపెట్టి, ఏంటి బాబు చెడ్డవంటారా? ఏంటి అంటారా? దేవునికి నచ్చనిది ప్రతిదీ కూడా, మాట్లాడండి గట్టిగా, దేవునికి నచ్చనిది ప్రతిదీ కూడా చెడ్డదే. చెడ్డ సేవకులకు చెప్తున్నానండి, ఒక సేవకులకు చెప్తున్నాను, మనమందరం కడగబడిన హృదయము వలె ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. ఓకే, క్లుప్తంగా ఒక్క మాట లేకపోతే రెండో మాట టూకుగా చెప్పి నేను ముగిస్తాను. మీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలి. మరి మన హృదయం దేనితో కడుగుకోవాలి? మీ హృదయంలో చెడుతనమును కడిగి వేసుకోమన్నాడు దేవుడు. మరి ఈ హృదయం దేనితో కడగబడాలి? దేనితో కడగబడితే ఈ హృదయంలో ఉన్న చెడుతనం తొలగిపోతుంది? చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట సంఘమును నిలుపుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేసి. చాలు. దైవజనుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాటను పొందుపరిచాడండి. బహుశా ఎఫెసు సంఘం అంతా చెడుతనముతో నింపబడిపోయినట్టుంది. ఎఫెసు సంఘములో ఉన్న ప్రజలందరూ, విశ్వాసులందరూ, వారి మనసు పాడైపోయినట్టుంది, వారి హృదయ ఆలోచన మారిపోయినట్టుంది. అందుకని ఆ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి,
ఓ ఎఫెసు సంఘస్థులారా, విశ్వాసులారా, జాగరూకులై జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రభువు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ సంఘాన్ని ఆయన ఎదుట నిలపాలి అని కోరుకున్నాడు. తండ్రి తన కుమారుని పంపబోతూ ఉన్నారు. తన కుమారు కార్చి సంపాదించిన ఆ సంఘాన్ని తన ఎదుట నిలుపుకోవాలని ఆశతో ఆయన అడుగులు పెట్టబోతున్నాడు మేఘాల మీద. కనుక ఆయన ఎదుట ఈ సంఘము నిలబడినట్లుగా, ఆయన ఎదుట ఈ సంఘం నిలిచి ఆయనను ఆరాధించున్నట్లుగా ఇప్పుడు ఈ సంఘం ఏమవ్వాలి అంటే మచ్చ ఉండకూడదు. ఈ సంఘములో అర్థమవుతుందా? ఈ సంఘంలో ఏముండకూడదు? మడతలు ఉండకూడదు. ఈ సంఘంలో ఏముండకూడదు? దైవ చిత్తానికి విభిన్నమైనవి ఏవి ఉండకూడదు. ఈ సంఘంలో ఏముండకూడదు అంటే మనుషుని సొంత చిత్తం నెరవేర్చబడకూడదు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాను మిమ్మల్ని అంటే వాక్యముతో ఉతక స్నానం చేస్తున్నాను. పౌలు అంటున్నాడు సంఘంతో, నేను మీ హృదయములో ఉన్న ఆ మచ్చ కడిగి వేయబడినట్లు, మీ హృదయంలో ఉన్న చెడు తలంపులను కడిగి వేయునట్లు, మీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనలను నేను తీసివేయినట్లు వాక్యము చేత మీ హృదయాన్ని ఉతక స్నానము చేస్తున్నాను. వాక్యము చేత నేను మీ హృదయాన్ని కడుగుతూ ఉన్నాను. కనుక ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని ఆస్వాదిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని తన మనసులో చేర్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యానుసారంగా అడుగులు వేయగలుగుతాడో, ఈ వాక్యానికి కట్టుబడుతాడో, నిశ్చయముగా ఆ వ్యక్తి హృదయం ఏమవుతుందంటే శుద్ధి చేయబడుతుంది. ఆ వ్యక్తి హృదయం ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. ఆ వ్యక్తి హృదయంలో ఏమి ఉంటుందంటే ఒక పవిత్రమైన మనసు ఆ వ్యక్తి హృదయంలో ఉంటుంది. కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సంఘములో చేర్చబడిన మిమ్మల్ని క్రీస్తునకు సమాన సంపూర్ణత రావాలి అని, క్రీస్తు ఏ స్వభావాలైతే కలిగి అడుగులు వేస్తున్నాడో, క్రీస్తు ఏ విధంగా ఏ అడుగు జాడలైతే నడిపించబడుతున్నాడో, క్రీస్తు యొద్దకు వచ్చిన ఈ సంఘము కూడా ఆయనకు కలిగిన స్వభావాలు ఈ సంఘములో ఉండాలి. ఆయన అడుగులు వేస్తున్నట్లుగా ఈ సంఘం, ఆయన వెళుతున్న మార్గాల్లో ఈ సంఘం వెళ్ళాలి. కనుక నేను మిమ్మల్ని వాక్యముతో ఏం చేస్తున్నానంటే సరిచేస్తున్నాను, సరిదిద్దుతూ ఉన్నాను. ఏ వ్యక్తి అయితే ఈ హెచ్చరికతో కూడిన మాటను అంగీకరిస్తాడో ఆ వ్యక్తి హృదయం ఏమవుతుంది చెప్పరేంటి? ఏమవుతుంది? కడిగి వేయబడుతుంది. ఇప్పుడు నేను అంటానండి, ఆ సంఘంలో అందరూ వాక్యం విన్నవాళ్ళే ఉన్నారేంటి? మాట్లాడండి. వినేవాళ్ళు ఉన్నారేంటి? బహుశా ఆ సంఘంలో దైవ సేవకు కొంచెం హెచ్చరిక చేసినప్పుడు కొందరు ముదురులు ఉంటారా? ఏ సంఘంలోనే ఉంటారు వాళ్ళు. మామూలు ముదురులు కాదు, ముదురు టెంక. ఆ ఏ సంఘంలోనైనా ఉంటారండి. చూసేదానికి మాత్రం ఎంత భక్తిగా ఉంటారో, చూసే మాత్రం ఎంత భయభక్తులకైనా వ్యక్తుల్లాగా ఉంటారో, కానీ ఈ మనసు ఏమైపోయి ఉంటుంది? ఏమైపోయి ఉంటుంది అంటే కఠినమైపోయి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు పరలోకమే లేదు. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది మానవుని హృదయం ఎలా ఉండాలంట? మాంసపు ముద్దలాగా ఉండాలంటండి. కఠినమైన బండరాయిగా ఉండకూడదు. అంటే ప్రభు రాకడికి ఎత్తబడాలి అన్న వ్యక్తికి మాత్రం ఈ ఆలోచన ఉంటుంది. సంఘములు అందరికీ ఉండదు. ఉంటుందేంటి? ఇప్పుడు మనం చర్చికి వచ్చేది ఎందుకు? సరి చెయ్యబడేదానికి. చర్చికి వచ్చేదానికి ఎందుకు? సరిదిద్దుకునేదానికి. ఒక హెచ్చరిక మాట నీకు వినపడినప్పుడు, ఓహో నా హృదయం ఇలా ఉండినందువలనే కదా దేవుడు నాతో మాట్లాడిందని సరిచేసుకోవలసిన నీవు సరిదిద్దుకోకుండా ఏమవుతున్నావు? దేవునికి దూరం అవుతున్నావు. దేవునికి దూరమైనంత మాత్రాన సంఘానికి ఏమైనా జరిగిద్దా? దైవ సేవకుడికి ఏం జరిగిద్దా? దేవునికి ఏమైనా జరిగిద్దా? దేవునికి ఏం జరగదు, సంఘానికి ఏం జరగదు, సేవకుడికి ఏం జరగదు. నష్టపోయేది ఎవరు? నీవే. నష్టాన్ని చూచేది ఎవరు? నీవే. ఒక దైవ సేవకుడు గుండెల్లో ఏంటుంటుందంటే ఏ విధము చేత నేను సంఘాన్ని క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలి అని. ఒక మాట చెప్తాను వినండి. మీరున్నారండి, మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా త్రాగుడకు, సిగరెట్లు కానీ మందుకు కానీ బానిస అయిపోయారనుకో, తాగుతున్న సంగతి తెలిసినప్పుడు, అబ్బా నా కుమారుడా, నా కడుపున్న పుట్టినందుకు గర్వపడుతున్నారా, దీనికన్నా ఎక్కువ తాగురు అంటావా? అమ్మా ఏమయ్యా ఏం చేస్తావు?
వాడు తాగి తిరుగుతూ ఉంటే పిలిచి మందలిస్తావు, రేయ్ నా పరువు నాశనం చేయవద్దు, నేను ఏదో గుట్టుగా బ్రతుకుతున్నాను, నలుగురిలో నాకు కొంచెం విలువ ఉంది, నేను రోడ్డు మీద అడుగు పెడితే అందరూ నమస్కారం చేస్తారు, నాకు నా విలువను పాడు చేయవద్దురా, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, నువ్వు చేస్తున్నది సరైనది కాదని ఏం చేస్తాడు తండ్రి? ఏ అన్నయ్యలు ఏం చేస్తారు? ఏ అక్కయ్యలు ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి మందలించి వాడిని ఏ విధము చేతను అక్కడి నుంచి ఏం చేయాలంటారు అనుకుంటారు? తప్పించాలనుకుంటారు. ఇప్పుడు నేను అంటాను, లోక సంబంధంగా శరీర సంబంధమైన కొడుకు పాడైపోతుంటే చూసి అంత బాధపడుతున్నారే, మరి దేవుడు ప్రేమించి సంఘాన్ని మాకిచ్చిన ఈ సంఘం పాడైపోతుంటే మేము చూసి ఆనందపడతాం ఏంటి? మాట్లాడండి. ఏం చేస్తాం? ఒకవేళ నీకు బాధ కలిగినా, ఒకవేళ నీ హృదయంలో మనసు నోచుకున్నా, ఒక సేవకుడికి మేము ఏం చేస్తామంటే సరిదిద్దేదానికే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లోపడలేదనుకో అన్నప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ఎంత చెప్పినా వినటం లేదు, తదుపరి అది నీ ఇష్టం, అతని ఇష్టం అని దేవుని చేతులకు అప్పగించడం తప్ప వేరొకటి లేదు. నేను అనే మాట ఏంటంటే, ఈ పరిస్థితి ఆ సంఘంలో కూడా జరిగినట్టుంది. ఇప్పుడు దైవ సేవకుడు దాన్ని బాగా పరిశోధించి ఒక హెచ్చరికతో కూడా మాట చెప్తున్నా, చూడు, సంఘములో అడుగు పెడుతున్న నీవు మహిమ కలిగిన వాడిగా మారాలి. సంఘములో అడుగు పెడుతున్న నీవు మహిమ కలిగిన సంఘముగా నువ్వు తీర్చిదిద్దబడాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉందనుకో, దాన్ని ఏం చేస్తారు? ఏంటి ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు లేవు. ఒక 20-25 సంవత్సరాల కిందట, లేక ఒక 30 సంవత్సరాల కిందట పల్లెటూళ్ళల్లో ఈ కరెంటు పోయినప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడైనా వెలిగించారా తల్లే? మాకేం తెలిసి దీపాలు అంటారా? కిరోసిన్ దాంట్లో పోసి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని ఒత్తిలాగా తయారు చేసి ఆ మూతకు కొంచెం చిన్న రంధ్రం వేసి దానికి దూర్చేవారు. దేనిని నేను చేశాను కనుక మీతో చెప్తున్నా, నాకు తెలుసు కనుక మీతో చెప్తున్నా. ఎక్కడ చూశారు, ఎక్కడ చేశారంటే నేను చేసే మా ఊర్లో, మా ఇంట్లో చేశాడు. సర్లే, దాని గురించి ఎందుకులేండి. ఆ సీసాలో కొంచెం కిరోసిన్ పోసి ఒత్తి వెలిగించి పాపం ఏం చేస్తారు రాత్రి అంతా దాన్ని, ఇంట్లో చీకట్లు లేకుండా దాన్ని ముట్టించి ఒక చోట, అంటే దానికి ఎక్కడ కేటాయించారో దాని మీద పెట్టేవారు ఆ దీపాన్ని. చూడండి, రాత్రంతా కాలుతూనే ఉంటుంది. ఉదయమైలోపు ఇప్పుడు ముట్టించినప్పుడు ఉన్న వెలుగు ఉదయమైలోపు ఉండదు. అది ఏమై ఉంటుంది? ఏం పెద్దక్క ఏంటి వెలుగు? అదే నేను అనేది, అదే ఎందుకు వెలుగు తగ్గింది? రాత్రి ప్రకాశించింది కదా, రాత్రి వెలుగునిచ్చింది కదా. ఉదయం అయ్యేలోపు ఏం కలిగింది? రాత్రి ఇచ్చిన వెలుగు లేదు ఇప్పుడు, రాత్రి కలిగిన మహిమ లేదు ఇప్పుడు, రాత్రి కలిగిన తేజస్సు దానికి లేదు. ఉదయం అయ్యేలోపు ఏమైపోయింది? వెలుగుదామా వద్దా? ఏమైందంటారు? తెలియదు. అది కూడా నేనే చెప్తాను, వినండి. దానికి నుసి పట్టింటుంది పైన, ఇంత మందంగా ఒత్తి పైన నుసి పట్టింటుంది. ఈ నుసి ఏం చేస్తుందంటే ఇది ప్రకాశించకుండా ఆపేస్తుంది, అడ్డుపడింది. వెలుగుతున్నది అంత ప్రకాశవంతంగా ఎందుకు వెలుగుతుంది? వెలుగు ఉంది, కానీ దానికి ఏం లేదు, ప్రకాశించవలసిన ఆ స్వభావం లేదు, ప్రకాశించవలసిన ఆ వెలుగు. ఇప్పుడు ఏమైందంటే ఈ నుసి ఎప్పుడైతే పట్టిందో ఈ వెలుగు ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందంటే మధ్యలో ఈ ప్రకాశానికి దీనికి మధ్యలో ఏముంది? నుసి. ఎప్పుడైతే ఈ నుసి వచ్చిందో ఇప్పుడు వెలగలేకపోతుంది. దీపమా రాత్రి బాగా వెలిగావు కదే, ఇప్పుడు ఎందుకు వెలగట్లేదంటే ఆ దీపం అంటది నుసి పట్టితే నేను ఎక్కడ వెలిగేదిరా సామె, ముందు దీన్ని ఏం చేయాలి? కత్తరించు. ఈ నుసి కత్తరించాలి. ఈ నుసి కత్తరించలేదనుకో నేను ప్రకాశవంతంగా నీకు వెలుగు ఇవ్వలేనంటది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న యజమానుడు కానివ్వండి, యజమానురాలు కానివ్వండి, ఏం చేస్తుంది? ఆ కర్రపుల్ల తీసుకొని దాన్ని బాగా ఊపినప్పుడు ఏమవుతుంది? దానికి బట్టి నుసి తొలగిపోతుంది. మరలా ఆ ఒత్తి తీసి కొంచెం పైకి లాగుతారు.
లాగుతారు. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఎందుకు అది ప్రకాశించకుండా వెలుగు ఆగిపోయిందంటే మధ్యలో ఏముంది? నుసి. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్పేది. ప్రారంభంలో మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడ్డావు. ప్రారంభంలో నీ హృదయంలో ఉన్న చెడుతనంను కడిగి వేసుకున్నావు. దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు పవిత్రమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, దేవునికి కలిగిన మనసుతో అడుగుపెట్టావు. రోజులు గడిచే కొలది ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆ ప్రకాశవంతమైన వెలుగు ఇప్పుడు నీలో లేదు. ప్రారంభంలో ఉన్న ఆ ఉజ్జీవం ఇప్పుడు నీలో లేదు. ప్రారంభంలో ఉన్న ఆ వైరాగ్యం ఇప్పుడు నీలో లేదు. ప్రారంభంలో ఉన్న దైవశక్తి ఇప్పుడు లేదు. ఏమైందంటే నుసిపట్టింది. ఎవరికి? నీ హృదయానికి. ఈ పవిత్రమైన మనసులో ఒక మచ్చ వచ్చి నిలిచిపోయింది. దీపము వెలగకుండా ఏ విధంగా అయితే నుసి అడ్డుగా ఉందో, నీ జీవితం పవిత్రంగా నిలబడకుండా, మహిమ కలిగిన వ్యక్తిగా మార్చకుండా నీ హృదయముల్లో ఒక మచ్చ. ఏ మచ్చ? అపవిత్రము అనే ఒక మచ్చ. ఏ మచ్చ? పాపము అనే ఒక మచ్చ. ఏ మచ్చ? దేవునికి వ్యతిరేకమైనది అనే ఒక మచ్చ నీ హృదయంలో ఎప్పుడైతే అడుగుపెట్టిందో, ఇప్పుడు వెలుగుతున్న నీవు ఉన్న పాటను ఏమైపోయావు? ఆరిపోతూ వచ్చావు. ఈ హృదయంలో ఎప్పుడైతే మచ్చ అడ్డుగా నిలబడిందో, ఇప్పుడు నీ హృదయ ఆలోచన మారిపోయింది. నీ హృదయ తలంపులే మారిపోయాయి. నీ నడవడికే మారిపోయింది. నీ ప్రవర్తన మారిపోయింది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మచ్చ. ఏంటిది? గట్టిగా చెప్పు. మరి ఏ మచ్చ నీకు అడ్డుపడిందో నాకు తెలియదు. ఏ మచ్చ నీకు అడ్డుగా నిలబడి దేవునికి దూరమై పోతున్నావో నాకు తెలియదు. ఇంకొక మాట చెబుతాను వినండి. ఇప్పుడు మనం మార్కెట్లోనికి వెళ్ళి టమోటో కొనాలి అన్నా, లేకపోతే ఏదన్నా కాయలు కొనాలి అన్నా, మొదట మనం ఏం చేస్తాం? కాయని ఏదైతే ఏమైనా జోలు వేసుకుని వచ్చేస్తామా? వెళ్ళం, చూస్తాం. ఆ కాయను బాగా తిప్పుతాం. తిప్పి మచ్చ లేకపోతేనే నువ్వు మాట్లాడండి. ఏంటండి? మామిడి పండు అయినా కావచ్చు, యాపిల్ పండు అయినా కావచ్చు, ఇంకొక పండు అయినా కావచ్చు. ఏం చేస్తావు? కొనేటప్పుడు ఏం చేస్తావు? మచ్చ లేని కాయని ఏరుకుంటావు. అది ఏదైనా కొంచెం వాడిపోయినట్టుగా, కుళ్ళిపోయినట్టుగా మచ్చబడింది అనుకో, కొంటవా? ఏంటండి? ఏం కదలండి, 10 రూపాయలు కదా, 3 రూపాయలకి ఇచ్చేస్తాను, కొంటవా? కకృతి పడ్డోళ్ళు తప్ప ఇంకొకటి ఎవడు కొండు దాన్ని. నిజం. సగం కాయ కుళ్ళిపోయింది, ఏం కదా, సగం కోసి పడవేసి మిగతా తిందాంలే అని ఎవరంటే కకృతి పడ్డోళ్ళే. ఇంకో మాట చెప్పిన పిసినారోళ్ళు. ఎవరోళ్ళు? మాట్లాడరే. ఎవరోళ్ళు? పిసినారోళ్ళు. ఏంటంటే ఏముందిలే, అది సగం కోస్తే ఇంకొక రూపాయి ఇంకొక దానికి వస్తుంది కదా. ఈ పిసినారితనం ఉన్నదనుకో, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడు తల్లే. ఏ పిసినారితనం ఉండకూడదు. దేంట్లో కొన్ని దాంట్లో కకృతి పట్టి కొన్నావనుకో చస్తావు తొందరలోనే, రోగం వచ్చి. అందుకని మనం ఏం చేస్తాం? కాయలు కొనేటప్పుడు వెళ్ళి బాగా పరిశోధించి మచ్చ ఉందనుకోండి, తీసి ప్రక్కన పెట్టి, ఏమొద్దులే, 10 రూపాయల కాయన పర్లేదు, అది ఇచ్చేయి, నాకు అది కావాలి. ఎందుకంటే ఇది తింటే కదా ఆరోగ్యకరంగా ఉండాలని నేను కాయలు తింటున్నారా సామె, నేను ఇది తీసుకెళ్ళి ఇంకా అనారోగ్యం తెచ్చుకోవాలి అని ఆ కాయలు పక్కన పెట్టి మచ్చ లేని కాయలు ఏరుకుంటాం కదా. ఇప్పుడు నేను అనే మాట ఏంటో తెలుసండి, ఈ జానుడి కడుపుకి ఈ నాలుక తృప్తి కొరకు, ఏ నాలుక? ఈ నరము లేని నాలుక ఈ తృప్తి కొరకు మనం ఏది శ్రేష్టమైన వాటిని కొనుక్కొని తెచ్చుకొని తింటున్నామే. మరి నేనంటానండి, ఉదయం తింటే మళ్ళీ సాయంత్రం కనుమరుగైపోయే దాని కొరకు ఎంత ఆతృత పడి శ్రేష్టమైన తెచ్చుకొని మనం తింటామో, మచ్చ లేనిది మాత్రం తెచ్చుకుంటామో. ఎందుకని? మన క్షేమం కొరకు. మచ్చ లేనిదే మనం తెచ్చుకుంటే మరి మహిమ కలిగిన దేవుడు నీలో ఏదైనా ఒక మచ్చ కనబడితే నిన్ను ఎలా స్వీకరిస్తాడు? మచ్చ ఉంటేనే మనం తెచ్చుకోము. మరి మహిమ కలిగిన రాజు, మహారాజు ఆ మహిమ కలిగిన పట్టణంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలంటే మరి నీలో లోపం ఉంటే, నీలో మచ్చ కనపడితే మరి నిన్ను ఆయన ఎలా స్వీకరిస్తాడు? ఆయన ఎలా నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలుగుతాడు? ఆయన ఎదుట నువ్వు ఎలా నిలుపుకోగలుగుతాడు?
ఏ ఒక్క రోజున ఆలోచించామా? ఏంటండి, ఏ ఒక్క రోజున ఈ విధంగా ఆలోచించి అడుగులు వేస్తున్నామా? లేదు. హృదయం నిండా ఏంటి? మచ్చ, అపవిత్రం. అందుకని ఓ సేవకుడికి రాత్రి మీతో చెప్తున్నాను, వినండి. ఒకవేళ వెలుగుతున్న నీవు ఆరిపోతూ సిద్ధమయ్యావేమో, ఒకవేళ ఏ నుసి పట్టిందో, ఏ మచ్చ వచ్చి పడిందో నాకు తెలియదండి. ఈ రాత్రి మనసు విప్పి వాక్యం నీ ఎదుట నిలబడి హెచ్చరిక చేస్తున్నప్పుడు, వాక్యం నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, వాక్యం నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు, ఈ రాత్రి నీ హృదయంలో ఒక పరివర్తన కలిగితే, ఈ రాత్రి నీ హృదయము ఒక పరివర్తన చెందగలిగితే, నిశ్చయముగా నీ హృదయములో ప్రతి మచ్చను నా దేవుడు సంపూర్ణంగా కడిగివేయబోతూ ఉన్నాడు, సంపూర్ణంగా తీసివేయబోతూ ఉన్నాడు. నీ హృదయములో మహిమ కలిగిన మనస్సుతో నా దేవుడు నీ హృదయాన్ని నింపబోతూ ఉన్నారు. నీ హృదయం మహిమ కలిగిన హృదయముగా మార్చబడినట్లుగా మచ్చ, మడత, డాగు, కలంకము లేకుండా ఈ రాత్రి నా దేవుడు వాక్యముతో నీ హృదయాన్ని కడిగివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీ హృదయాన్ని అప్పగించగలిగితే, ఈ రాత్రి నీ హృదయాన్ని దేవుని చేతులకు ఇవ్వగలిగితే, పవిత్రమైన హృదయముగా నా దేవుడు నీ హృదయాన్ని మార్చునుగాక. ఈ రాత్రి నీ హృదయం ఆయన చేతులకు అప్పగిస్తే, వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు మనస్ఫూర్తిగా ఆయన చేతులకు నువ్వు అప్పగించుకోగలిగితే, నిశ్చయముగా ఈ వాక్యం నీ హృదయములకు చేంజ్ చేస్తుంది, బాగా బాగా కడుగుతుంది. అందుకే పౌలు అంటారు, సంగమా, హల్లెలూయా, సంగమా, ఇదిగో మీ హృదయములో నాకు కొన్ని మచ్చలు కనపడుతున్నాయి, మీ హృదయములో మహిమ తగ్గిపోవటం నాకు కనపడుతుంది కనుక మరలా నేను మిమ్మల్ని పురికొల్పేదానికి, మరలా పోగొట్టుకున్న మహిమను పొందుకునేదానికి, పోగొట్టుకున్న ఆ స్థితిని మరలా మీరు దక్కించుకునేదానికి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? వాక్యముతో ఉదక స్నానం. ఇప్పుడు దైవజనుడు పౌలు అంటాడు, వాక్యముతో నేనేం చేస్తున్నా? ఉదక స్నానం అంటే ఏంటి? ఉదక స్నానం అంటే ఏంటి? మహిమ కలిగిన దేవుని ఎదుట మీరు నిలబడాలి అంటే మీ హృదయములు ఏముండకూడదు? మచ్చ ఉండకూడదు, మడత, కల్మషం ఉండకుండా ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే వాక్యముతో మిమ్మల్ని శుభ్రం చేస్తున్నాను. నేను మిమ్మల్ని వాక్యంతో శుభ్రం చేసినప్పుడు ఆ తర్వాత శుభ్రపరచబడిన ఈ హృదయంలో ఎవరు అడుగు పెడతారు? పరిశుద్ధాత్ముడు అడుగు పెడతాడు. అడుగు పెట్టిన తర్వాత ఈ హృదయంలో ఎక్కడ మడతలు లేకుండా ఆయన ఏం చేస్తాడు? నీట్గా క్రీస్తునకు కలిగిన ఆ మనసు, అంటే క్రీస్తు పోలికలకు వచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను బాగా రుద్దుతాడు. ఎక్కడ మడుతుంది అక్కడ పెడతాడు బాక్సు. అప్పుడు కొంచెం ఘాటుగా నొప్పి ఉంటుంది, వేడి తగులుతుంది. వేడి తగిలిన పరిశుద్ధాత్ముడు దేవుడు వదిలిపెట్టాడు, కమ్మగేసి రుద్దుతా ఉంటాడు. ఎందుకు రుద్దుతాడు ఆయన అంటే, ఈ మడతలు ఉన్నాయి అనుకోండి దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు, ఈ మడతలు ఉన్నాయి అనుకోండి దేవుని ముఖదర్శనం నువ్వు చేయలేవు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని బాగా శుభ్రం చేసి ఏ పోలికలను తీసుకుని వెళతాడంటే దేవుని పోలికలను తీసుకుని వెళ్ళి ఆయన ఎదుట నిలబెడతాడు. అందుకే రాత్రి ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, మీ హృదయం కడగబడినట్లుగా ఈ రాత్రి వాక్యానికి నీ హృదయాన్ని అప్పగిస్తానండి. నిశ్చయముగా నా దేవుడు మీ హృదయాన్నంతటిని కడిగివేయబోతూ ఉన్నాడు. వాక్యానికి అప్పగించుకున్న ప్రతి వారి హృదయం దేవుడు కడగబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నారు. కల్మషము లేని వ్యక్తులుగా నా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నారు. ఈ రాత్రి నీ మనసు ఆయన చేతులకు అప్పగించుకోగలిగితే, నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకోవాలని నిర్ణయం తీసుకోగలిగితే, వాక్యం నీ ఎదుటికి వచ్చి నిన్ను హెచ్చరిస్తూ ఉండగానే ఆ మాటకు నువ్వు లోబడగలిగితే, నిశ్చయముగా నా దేవుడు వాక్యముతోనే ఈ రాత్రే నీవు పరిశుద్ధపరచబడినట్లుగా, పవిత్రపరచబడినట్లుగా, కల్మషము లేని వ్యక్తిగా క్రీస్తు పోలికలోనికి నీవు మార్చబడినట్లుగా ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ందరినీ కడుగునుగాక, మిమ్మల్ందరినీ శుద్ధి చేయునుగాక, మిమ్మల్ందరినీ పవిత్రపరిచి పరిశుద్ధమైన చోట మిమ్మల్ందరినీ నిలబెట్టునుగాక. ఆయన దేనితో కడుగుతాడు అంటే, మన హృదయములో ఏ మచ్చ, ఏ మడత, ఏ మలీనము లేకుండా వాక్యము చేత మన హృదయాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు దేంతో కడుక్కోవాలి? దేంతో కడుక్కోవాలి? వాక్యము చేతనే హృదయం కడగబడుతుంది, ఇంకా దేని చేత హృదయం కడగబడదు. వాక్యము చేతనే ఈ హృదయం ఏమవుతుంది? శుభ్రం చేయబడుతుంది. అందుకని
ఈ రాత్రి నుంచి ఒక నిర్ణయం తీసుకొని నా హృదయంలో చెడుతనం ఉంచుకోకుండా నా హృదయాన్ని నేను వాక్యము చేత కడుగుకుంటాను అని ఈ రాత్రి నుంచి వాక్యము చేత నీవు కడుగుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఆయన ఎదుట మిమ్మల్ని అందరినీ నిలుపుకోబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మహిమ కలిగిన సంఘముగా మార్చబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన సమూహముగా మిమ్మల్ని మార్చి రాబోతున్న రెండవ రాకడలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని అందరినీ ఆయన ఎదుట నిలుపుకొనుగాక. తల వంచడం ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత పోయిన శనివారం నుంచి ఈ వారం అంతా కూడా నా తండ్రి నీకు స్తోత్రం సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఈ పరిశుద్ధాత్మ కూటానికి సేవకులుగా మమ్మల్ని, మా విశ్వాసులందరినీ సంఘంలో సహవాసంలో మీరు సమకూర్చారు. మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సేవకులంగా సంఘంగా కలిసి అనేక అంశాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాం నాయన. మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి నవనూతనమైన ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. దైవ సేవకులను కూడా నిలబెట్టి నాతో మాతో ఈ ప్రార్థనకి అయ్యా, ఈ పరిశుద్ధాత్మ కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఏ విధంగా నడిపించబడాలి అని అయ్యా మీరు మాతో ముచ్చటించినందుకై మీకు స్తోత్రం తండ్రి. మా హృదయాల్లో చెడుతనమును నా తండ్రి మేము కడిగి వేసుకున్నప్పుడు యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి మా పితడైన నోవాహు దినములలో జనుల యొక్క హృదయం చెడుతనము చేత నిండి ఉందయ్యా. ఆ విధముగా మేము కాకుండా మమ్మల్ని మీ సొత్తుగా మార్చుకొని రక్షణలోకి మీరు నడిపించారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి అయ్యా రక్షణను కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. మా పితరుడైన దావీదు వల్లే నా తండ్రి హిమము కంటే హిస్సోపు కంటే అయ్యా తెల్లగా మీరు మమ్మల్ని కడగండి అని ప్రార్థన చేశారయ్యా. ఆ విధంగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా దావీదు వల్లే మీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయనట్లుగా మీరు సహాయం చేయండి. మా హృదయాన్ని నా తండ్రి నీకు స్తోత్రం, మాకు శుద్ధ హృదయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. అటువలే క్రీస్తు కూడా నా తండ్రి అయ్యా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేకుండా యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వాక్యం చేత నా తండ్రి ఉతక స్నానం చేసి అయ్యా పవిత్రపరచి పరిశుద్ధపరచి నా తండ్రి పరిశుద్ధపరిచిన రీతిగా మేమందరం కూడా నా తండ్రి అయ్యా మా హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకొని అయ్యా వాక్యం ద్వారా మా హృదయంని మేము స్థిరపరచుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. వాక్యం చెప్పిన సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో బలపరచి మీరు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. రేపటి దినాన జరుగుచూ ఉన్న నా తండ్రి ఈ ప్రాంతంలో సకల కోటి పరిశుద్ధుల పునరుద్ధానపు ఆరాధనని మీ నామఘనత కొరకు మీరు జరిగించండి. మా విశ్వాసులు అందరినీ కూడా నా తండ్రి నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యల చేత నీ మందిర ఆవరణలో అడుగుపెట్టి ఉన్నారో యేసయ్యా మీరైతే హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవుడవు కనుక వారి యొక్క ప్రార్థనలు ఆలకించి నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. మేమందరం కూడా నా తండ్రి సంఘంగా సహవాసంగా అయ్యా మీ ఎదుట మేమరచబడినట్లుగా మీరు సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి రాత్రి పరిశుద్ధాత్మ కొడుకులో పాలు పొంది హృదయం కడుగుకోవాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని తోడై ఉండి ప్రతి హృదయమును కడిగి మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చును గాక. ఆమేన్.